నమస్కారం. నా పెద్ద కొడుకు నా ఇంటి పట్టాలు ఫోర్జరీ చేసి ఈ పట్టాలు తీసుకొని పోయి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని నన్ను ఇబ్బంది పెడుతుంటే నేను ఎంతమందికి అర్జీలు పెట్టినా కూడా ఎన్ని ఆఫీసులకు అర్జీలు పెట్టినా నాకు ఎవరు న్యాయం చేయడం లేదు. ఎవరు న్యాయం చేయకపోగా నేను ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన తెలుపుతున్నాను. నాకు న్యాయం చేయండి మహాప్రభు అని వేడుకుంటున్నాను. మరి నాకు ఇంత కాకుండా మరి నాకు మళ్ళా నన్ను ఇంట్లో మా బతుకు మేము సొంతంగా బతుంటే బతకనీయకుండా పోలీసు వాళ్ళని తోలుకొచ్చి మమ్మల్ని ఇంట్లో సోదాలు చేపించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి నన్ను ఏదో కేసులో పెట్టి నిన్ను చంపినా ఇల్లు స్వాధీనం చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. అందువల్ల నేను ఎంఆర్ఓ ఆఫీసుకు పోలీసు వాళ్ళకు అందరికీ ఎవరికి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఎవరు న్యాయం చేయలేదు. ఇప్పుడు నేను నిరసన తెలుపుతున్నాను. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చొని న్యాయం చేయండి మహాప్రభు. నమస్కారం. నా పెద్ద కొడుకు నా ఇంటి పట్టాలు ఫోర్జరీ చేసి ఈ పట్టాలు తీసుకొని పోయి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని నన్ను ఇబ్బంది పెడుతుంటే నేను ఎంతమందికి అర్జీలు పెట్టినా కూడా ఎన్ని ఆఫీసులకు అర్జీలు పెట్టినా నాకు ఎవరు న్యాయం చేయడం లేదు. ఎవరు న్యాయం చేయకపోగా నేను ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన తెలుపుతున్నాను. నాకు న్యాయం చేయండి మహాప్రభు అని వేడుకుంటున్నాను. మరి నాకు ఇంత కాకుండా మరి నాకు మళ్ళా నన్ను ఇంట్లో మా బతుకు మేము సొంతంగా బతుంటే బతకనీయకుండా పోలీసు వాళ్ళని తోలుకొచ్చి మమ్మల్ని ఇంట్లో సోదాలు చేపించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి నన్ను ఏదో కేసులో పెట్టి నిన్ను చంపినా ఇల్లు స్వాధీనం చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. అందువల్ల నేను ఎంఆర్ఓ ఆఫీసుకు పోలీసు వాళ్ళకు అందరికీ ఎవరికి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఎవరు న్యాయం చేయలేదు. ఇప్పుడు నేను నిరసన తెలుపుతున్నాను. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చొని న్యాయం చేయండి మహాప్రభు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.